హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండిమ్స్ క్రేజీ కిచెన్. వెదర్ కూల్‌గా ఉన్నప్పుడు చాలామంది మసాలా టీ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా! సో, ఈరోజు మన కిచెన్‌లో టీ స్టాల్‌లో దొరికే రంగు, రుచి, చిక్కదనంతో ఇంట్లోనే మసాలా టీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా గాని చేశారంటే మీరు ఎప్పుడు చేసినా అదే టెక్స్చర్, అదే టేస్ట్‌తో కుదురుతుంది. సో, లేట్ చేయకుండా ఈ మసాలా టీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా మసాలా కుందులో 3 యాలకులు వేసుకొని కచ్చా పచ్చాగా దంచాలి. ఇందులో ఉండే విత్తనాలను కూడా కాస్త లైట్‌గా అయితే క్రష్ చేసుకోండి. అలాగే ఇందులోనే ఒక ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని వీటిని కూడా కాస్త కచ్చా పచ్చాగా దంచుకొని, ఈ పౌడర్ అంతా కూడా ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకోండి. ఇప్పుడు అదే మసాలా కుందులో చెక్కు తీసేసిన 2 ఇంచీల అల్లం ముక్కను వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మరీ ఎక్కువ ఘాటుగా తాగలేని వాళ్ళు కాస్త అల్లాన్నయితే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద డైలీ టీ కాచుకునే గిన్నెలో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. నేనొచ్చేసి ఒక 200 ఎంఎల్ వరకు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న స్పైసెస్, అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు టీ పౌడర్, మీ టేస్ట్‌కు తగ్గట్టుగా 3-4 టీ స్పూన్ల వరకు పంచదార, దంచి పెట్టిన అల్లం కూడా వేసుకొని ఒకసారి కలిపేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఒక 4, 5 పొంగులొచ్చేంత వరకు అంటే మనకి మంచి అరోమా అన్నది వస్తుంది. అలాగే డికాషన్ కలర్ కూడా డార్క్ కలర్‌లోకి మారేంత వరకు మీరు మరిగించుకోవాలి. ఎక్కువగా రొంప, దగ్గు ఉన్నప్పుడు గానీ, వికారంగా అనిపించినప్పుడు మీరు మసాలా టీ గాని తాగారంటే మంచి రిలీఫ్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు పాలు యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే పాలు రూమ్ టెంపరేచర్‌లో ఉండేలా చూసుకోండి. ఫ్రిడ్జ్‌లోంచి తీసి వెంటనే వేస్తే మాత్రం టీ అంత టేస్ట్ రాదు. సో, పాలు కూడా వేసి కలిపేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి, ఒక 4, 5 పొంగులొచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. సో, ఇలా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని, టీని ఫిల్టర్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా బావుంటుంది. మీరు అచ్చం బయట టీ స్టాల్‌లో తాగిన టేస్టే వస్తుంది. సో, లేట్ చేయకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.